అటు ఎండలు దంచుడు ఇటు లీడర్లు స్పీచ్లు దంచుడు రెండు జోరే ఉన్నాయి పోర్రి. హెడ్లైన్ చూస్తే గవేందో మొత్తం చెప్పుకుందాని. పార్టీల రిజర్వేషన్ల పంచాది చూడాల్సిందే ఎవరేమన్నది. తెలంగాణలో ఉన్నదట డబుల్ ట్యాక్స్, రైతులను మోసం చేసిందట సర్కార్. సెంటర్ వాళ్ళు ఇచ్చిండ్రట గాడిద గుడ్డు, వంకాయలతోటి బీజేపీ అడ్డు. సోషల్ మీడియాలో నేనే తోపు అంటుండు నన్నెవలు ఆపు. లీడర్ల ఎరైటి ప్రచారం. ఊర్లో 1000 కుటుంబాలుంటే ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేనోళ్ళు ఉంటారు, కొందరికి బంగ్లాలు ఉంటాయి, కొందరు గుడిసెల్లో బతుకుతారు, కొందరు పెద్ద పెద్ద జాబులు చేస్తారు, కొందరు కూలీనాలు వేసుకొని బతుకుతారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కులాలను బట్టి బతుకులు బాధలుంటాయి. హాగో గందుకే అప్పట్లో రిజర్వేషన్లు పెట్టిండ్రు. చదువులల్లా జాబుల్లా పరీక్షలు రాస్తే బీసీలకు కొన్ని, ఎస్సీలకు గన్ని, ఎస్టీలకు గిన్ని, మైనార్టీలకు కొన్ని అని తీసి పెడతారు. అట్లన్నా ఆలుసుతం మీదికి వస్తారని ఆపోచన. అయితే తెలంగాణకెళ్ళి ఢిల్లీ దాకా రిజర్వేషన్ల రద్దు చర్చ నడుస్తోంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నడుమిట్ల బీఆర్ఎస్. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. రిజర్వేషన్లు పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. గదన్నట్టు ఆ రెండు పార్టీలు అట్లా, ఈ పార్టీ ఇట్లా. బీజేపీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని వాళ్ళు, అసలు తీసేయమని వీళ్ళు. నిన్నటిదాకా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయకుంటే అగో మీరెందుకు మాట్లాడతలేరని రేవంత్ రెడ్డి సార్ అడుచుకునే వరకు ఇలా రామన్న ఎత్తుకున్నట్టున్నాడు. ముఖ్యమంత్రి సార్ 6-10 రోజుల కాంచెల్లి ఏడ మీటింగ్ పెట్టినా ఇదే మాట్లాడుతుండు. మరి దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఆర్ఎస్ఎస్ ఆలోచనను బీజేపీ అమలు చేయబోతుందని మళ్ళా చెప్తుంటే అంత జూటా అని ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ సార్ లైన్లోకి వచ్చిండు. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు रिजर्वेशन रद्द చేస్తామని। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है। తెలంగాణ సీఎం ఇంతగానం మాట్లాడుతున్నా తెలంగాణ బీజేపీ లీడర్లకు కౌంటర్ ఇచ్చుడు వస్తలేదని బీజేపీ హైకమాండ్ గుస్సా మీద ఉండి సీదా అమిత్ షా సారే ఖండించుడు शुरू చేసిండు। एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी, ये मोदी का गारंटी। ఇది ఇట్లా నడుస్తుండగానే ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో గిర్కలు కొడుతుంటే ఇది పక్కా కాంగ్రెస్ పనే అని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఇంకో ముగ్గురు సోషల్ మీడియా లీడర్లకు నోటీసులు ఇచ్చిర్రు రేపు ఎంక్వైరీకి రమ్మని। ఇంతకు వీడియోలో ఏమున్నదంటే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తామని అమిత్ షా సార్ చెప్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామన్నట్టు మాటలు మార్చిండ్రు। రెండు వీడియోలను పేద టీవీలో వేసి సారే చూపించిండు ఢిల్లీలో। मुख्यमंत्री, प्रदेश अध्यक्ष, इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर रहे हैं। 10 ఏళ్ల ఏలుబడి జీఎస్టీ పన్నులు సీక్రెట్ చందాలు గ్యారెంటీలు హామీలన్నీ పక్కకు పోయి రిజర్వేషన్లు ఎత్తేస్తాము ఉంచుతామనే కొట్లాట సురువైందన్నట్టు। మరి ఇది ఇడికే అవుతుందో ఓట్లు వచ్చేదాకా ఇట్లనే రచ్చ నడుస్తుందో చూడాలి। గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు। మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా చూసుకుందాం బిడ్డ। మీ గుజరాత్ పెద్దనమా మా తెలంగాణ పౌరుషమా? ఏమో అనుకున్నాం బీజేపీ గట్టి నజరే వేసిందుల్లో తెలంగాణ మీద 12 సీట్లు గెలవాలనే పట్టు మీద ఉన్నది। అప్పుడు 4 వచ్చే మరి ఎమ్మెల్యే సీట్లు పెరిగే వరకు ఎంపీ సీట్లు సుత పెంచుకోవాలని మనోళ్ళ తండ్లాట। గందుకే ఢిల్లీకి వెళ్ళి లీడర్లు దిగుతాండ్రు। ఇలా ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చిండు।
మెదక్ల రఘునందన్ సార్ను, జైరాబాద్లో బీబీ పాటిల్ సార్ను ఎంపీలుగా గెలిపియాలని అల్లాదుర్గంలో మీటింగ్ పెట్టి ఆవాజ్ ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. అబద్ధాలు, ఓటు రాజకీయాలు, మాఫియా, కుటుంబ పాలన, అవినీతే కాంగ్రెస్ 5 న్యాయాలని ఎడ్డిచ్చిండు. తెలంగాణలో రైతుల లోన్లు మాఫీ చేయలే, పంటలకు బోనస్ ఇస్తలేరు, హామీలు మర్చిపోయినరని గరమైండు. मुंह पे ताला लगा दिया है, बोलने को तैयार नहीं है. RRR సినిమా యాడ్ చేసి తెలంగాణలో RRR ట్యాక్స్ వేస్తున్నారు అనుకొచ్చిండు గానీ అది ఎవరో చెప్పలే. तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को RRR टैक्स दे दिया है. आप समझ गए होंगे ये RRR कौन है. అప్పుడు ఓటుకు నోటు కేసు మీద బీఆర్ఎస్ సైలెంట్ అయితే ఇప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతి మీద కాంగ్రెస్ సర్కార్ సపోర్ట్ చేస్తలేదు. 2 పార్టీలు తోడు దొంగలకు వచ్చిండు ప్రధానమంత్రి సారు. कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर बैठ गई. केस फॉर वोट मामले की जांच को आगे नहीं बढ़ने दिया. ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తాం, రాజ్యాంగాన్ని మార్చాం, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ముచ్చటే లేదన్నాడు. जब तक मोदी जिंदा है मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा. మోడీ సారు చిట్ల ప్రచారం చేస్తే కడవ నియోజకవర్గాల్లో సుధా జోరుగా తిరుగుతుండ్రు కమలం పార్టీ క్యాండిడేట్లు. కరీంనగర్ లో బండి సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ మేడం, వరంగల్ లో ఆరూరు రమేష్ సారు, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మీటింగులు పెట్టుడు ఇల్లు తిరుగుడు నడుస్తాంది. బస్సు యాత్ర అంటే లేచిన కాంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటారు. నడిమిట్ల ఆడాడ అందరితోటి మాట్లాడతారు, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటారు, చూడాల్సినవి చూస్తారు, పబ్లిక్ కు ధైర్యం చెప్తారు, సర్కార్ని అరుచుకుంటారు. వీళ్ళని గెలిపిస్తే ఎంత ఫాయిదో ఎరకేస్తారు. కానీ కేసీఆర్ సార్ బస్సు యాత్ర గమ్మతున్నదబ్బా. పొద్దాక సప్పుడే ఉండది, పొద్దుం జామ్ల సల్లబడ్డాక రోడ్ షోలు చేస్తున్నాడు. దినామిదే కథ. అటుకెళ్ళి కేసీఆర్ సార్ బస్ వస్తుంది. ఇడ కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ. ఇక చూడుర్రి ఏమైందో. కిందున్నోళ్ళు జెండాలు చూపించుడు, సారు చేతులూపుడు, 2 పార్టీలోళ్ళు జేజేలు వలుకుడు. ఖమ్మంకెళ్ళి కొత్తగూడెం వస్తుంటే ఒక తాన గిట్ల ఎదురుపడ్డారు. ఇక కొత్తగూడెం రోడ్ షోలా కాంగ్రెస్ సర్కార్ నడుచుకున్నాడు పాత ముఖ్యమంత్రి సారు. అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈ రోజు కరెంట్ వస్తుందా? మరి ఏమైంది కరెంటుకు? ఓట్ల ప్రచారానికి పోతురంటే ఇన్నొద్దుల అధికారంలో ఉన్నోళ్ళు పబ్లిక్ ని ఎట్లా మోసం చేసిరో ఎరక చెప్తారు. వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు. అదే అధికారంలో ఉన్నోళ్ళు ఇన్నెండల్లా పబ్లిక్ ఏమేం చేసిరో చెప్పుకుంటారు. మళ్ళా తాప గెలిపిస్తే ఏం చేయబోతారో హామీలు ఇస్తారు. వాళ్ళు ఇల్లు పోటీలు పడి హామీలు గుప్పిస్తుంటారు, ఉచితాలు ప్రకటిస్తుంటారు. ఇన్నొద్దులు ఇట్లనే ఉండే రాజకీయం ఇప్పుడు ఇగో గీ పోరుషురైంది. అరేవా, ఇటు గాడిదగుడ్డు అటు వంకాయ. తెలంగాణకు సెంటర్ రోల్ ఇచ్చింది గాడిదగుడ్డు అని కాంగ్రెస్, అగో మీ గ్యారంటీలేమాయని బీజేపీ. పోటీలు పడి ఇంతలావు గాడిదగుడ్లు ఇంత దొడ్డు వంకాయలు తయారు చేసి వెరైటీ నిరసనలు చేస్తున్నారు 2 పార్టీల పడుసు కార్యకర్తలు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇచ్చిందా? సమ్మక్క సారక్క జాతీయ హోదా ఇచ్చిందా? 4,000 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను కదా, మరి ఎక్కడ పోయింది 4,000 నిరుద్యోగ వృత్తి? జమ్మికుంటల సీఎం మీటింగ్ కాడ గాడిదగుడ్డు బొమ్మ పెడితే కార్యకర్తలు సెల్ఫీలు గుంజుడే గుంజుడు. ఇల్లే అనుకుంటే ముఖ్యమంత్రి సార్ కూడా గుడ్డు లేవాటి చూపెట్టిండు. సెంట్రల్ ఇచ్చింది గిదే అనుకుంటా. ముందే ఎలక్షన్ల సీజన్ అయ్యే ఒకళ్ళంటే ఇంకొకరు ఊకుంటారా? అవతల పార్టీని వెరైటీగా ప్రశ్నిస్తానికి ఎవరు ఇకమత అలాది. చూడాలి మరి ఓట్ల యుద్ధం గాడిదగుడ్డు వంకాయతోటి ఆగుతుందో ఇంకేమైనా కొత్త తాళ్ళు తీస్తారో. చల్ టీమ్ కి నేనే పెబ్బను, నేను చెప్పిందే ఇనాలే, నా మాటే చెల్లాలని పెత్తనం తీసుకొని పరాకతిగా గూకుంటే నడుస్తుందా? రువ్వడి చూపియాలి, తోటోలకు సలహాలు ఇవ్వాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, ఎట్లా గెలవాలనో ప్లాన్లు వేయాలి, ఆటకు తగ్గట్టు ఎత్తులు మార్చాలి. రాజకీయంలో సుత గంతేనబ్బా. పెద్ద పదవిలో గూకొంగనే కాదు, అన్ని అరుచుకునే జిమ్మెదారు కూడా వాళ్ళదే. గందుకే సీఎం రేవంత్ రెడ్డి సారు ఎలక్షన్ ప్రచారంలో తిరుగుడు. నిన్న కర్ణాటకలో ప్రచారం చేసొస్తే ఇవాళ మనకాడ జమ్మికుంట జనజాతరలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. గాడిద గుడ్డి ఇచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. అంటే సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నట్టు, మళ్ళీ ఎందుకు గెలిపియాలని గిట్ల ఎడ్డిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టీని ఇండియా గ్రూప్ లకు రానిచ్చే సవాలే లేదన్నాడు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ చూసుకొని లేపి అవతలేస్తాం. కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావు గారిని గెలిపియాలని కోరి పరకాల పబ్లిక్ మీటింగ్ వచ్చి వరంగల్ కెళ్లి కడియం కావ్యక్కను పార్లమెంట్ కు పంపాలి అన్నాడు. అరూరి రమేష్ ను బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఈడికెళ్ళొచ్చి హైదరాబాద్, బాలాపూర్, బడంగ్పేట్, ఆర్కేపురం, సరూర్ నగర్ లా కార్నర్ మీటింగ్ పెట్టి కారు కమలాన్ని మల్లో మల్క అరుచుకున్నాడు. ఇక ఖమ్మంలో రఘురామ్ రెడ్డి సార్ని గెలిపిస్తానికి చిన్న సీఎం బట్టి సారు రాత్రి రోడ్ షో చేసి పొద్దుగాల మీటింగ్ పెట్టిండు. అనేక హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు ఒక్కడు చేయకపోయినా మిమ్మల్ని 10 ఏళ్లు భరించారు. 3 మాసాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చూపించాం. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి సారు, నాగర్ కర్నూలు మల్లు రవి సార్ ప్రచారం చేస్తే భువనగిరిలో కిరణ్ రెడ్డిని గెలిపియాలని చండూల్రా జోరుగా ర్యాలీ తీసిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. గ్యారెంటీగా మేము 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, మేమైతే పక్క 12 గెలుస్తామని కమలం, మేము కూడా 10-12 గెలుస్తామని బీఆర్ఎస్. కానీ ఉన్నయే 17 సీట్లు. ఇంకా మజ్లిస్ పార్టీ సుత ఉండే. సరే, ఏ పార్టీకి ఎన్ని సీట్లో గానీ గా నియోజకవర్గంలో పలానా పార్టీ గెలుస్తుందని బరాబర్ అందరు చెప్తున్నాటిలా ఇగో ఇదోటి. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను గుత్తబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుడే తిరుగుడు. ఇటు వేమన్పల్లిలో కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు ఉపాధి హామీ పనులు చేస్తోళ్ళని మందలిస్తే, అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు ధర్మారంలో కరువు పనులు చేస్తోళ్ళని కలిసిండ్రు. అటు పెద్దపల్లి మండలంలో ఊర్ల పొంట తిరుక్కుంటా ఉపాధి హామీ కూలీలను ఓట్లాడిగిండు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు సారు. ఇల్లు తిరుగుడు, దుక్నాలం గలబెట్టుడు జోరుగా నడుస్తాంది. ఒక ఆడ మామిడి పండ్లు కొన్నాడు వంశీ సారు. ఊర్ల పొంట పబ్లిక్ ఎంత హిమ్మతి ఇస్తుర్రో వివేక్ సార్ చెప్పుకొచ్చిండు గిట్లా. ఆయన ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, సార్ మీ నాన్నగారు మా కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం కల్పించినారు, మేము వచ్చి మీ కొడుకుని ఎట్లన్నా గెలిపిస్తామని చెప్పి 10 ఏళ్ళు కారో లేలువాడు చూసిర్రు. ఈ తప్పకు చెయ్యి గుర్తుని గెలిపిస్తే పక్కా పనులు చేస్తామని వంశీ సార్ హామీ ఇచ్చిండు. పనిచేసేటోళ్ళమమ్మ, మేము పేదోళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం ఉండాలని చెప్పి వచ్చినాము. టీఆర్ఎస్ వాళ్ళ లెక్క ఉన్నది కూడా లాక్కోనికి రాలేదు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ గోదావరి కండ్ల సింగరేణి కార్మికుని డెరెస్ దోడికి ప్రచారం చేసిండు వంశీ సార్ ను గెలిపిస్తానికి. అవతల పార్టీలను అరుచుకున్నాడు, గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుడు నన్ను ఇట్లా కార్యకర్తలతో మీటింగులు పెట్టి నడుస్తుంది. నీ గుండు కొట్టించుకొని గంత మంచి వీడియో వేసిన 100 రైకులు సుత రాలేదేం రాబాయ్ కాకా. రేపు నేను వీడియో వేస్తున్నా, పక్క ట్రెండింగ్ పో. అరే గా లీడర్ ఏమన్నాడో ఇన్నవారా, మస్తు గిరికాలు కొడతాందిరా వీడియో. తమ్మి నీకు యూట్యూబ్ గురించి బగ్గా ఎరికినట్ట కదా, జర నన్ను ఫేమస్ చేయి తమ్మి, నీకేమన్నా కావాలంటే చూస్తా కానీ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఇగో గిట్ల తండ్లాడేటోళ్ళు జరగి సార్ను ఫాలో గారి, మీరు ఆయనంత కాకున్నా కొంతన్నా ఫేమస్ అవుతారేమో మరి సారు. ఇక కానీ సోషల్ మీడియా అంటే మల్లన్న అంటే సోషల్ మీడియా జరుగుతున్నది మల్కాజ్గిరి బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికుల మీటింగ్. మళ్ళా అందుకే మల్లన్న గిట్ల పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది, పెద్ద ఎత్తున రేడ్ అయితే నేను సోషల్ మీడియా మాట్లాడితే दिल्ली जाकर भाई, अरे वो मल्लारेड्डी को छोड़ दो, उसको परेशान मत करो, बहुत डेंजर आदमी कारिकोच्चु. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా భయపడి ఇంకపోయి నా సోషల్ మీడియా దిక్కెళ్ళి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి రావద్దంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయితే చాలన్నట్టు, పన్ను కట్టకున్నా ఫరక్ పడదేమో. నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్ లో పోతే తుఫాన్. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాజిబే అసెంబ్లీలో పబ్లిక్ తిప్పల మీద సీరియస్ గా చర్చలు నడుస్తుంటే ఇట్లా నవ్వుకుంటా నవ్వించుకుంటా మాట్లాడితే తుఫాన్ ఏంది, సునామీ కూడా. పక్కకున్న రామన్నను ఎట్లా సూరెక్కించిండో చూడండిగా. శపథం చేస్తున్నా, కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను ఎదురబోతున్నాను.
ఇన్నారులో జప్పున్నే సీఎం సీట్లో కూకుండా పెడతాడట కేటీఆర్ సార్ను. గంత పాయిరం దేనికంటే నన్ను ఇంత చిన్న ఏజ్లో నన్ను ఇంత ఒక పాలముక్కును మంత్రి చేస్తావు నువ్వు. కానీ రామన్ననే నిన్ను మంత్రిని చేసాయి, ఇక నువ్వు ఆయనని ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తావే మల్లన్న? ఓ దిక్కు గెలిచిన వాళ్ళే కండువాలు మార్చబట్టిరి, మోక చూసుకొని మీరు కూడా జంప్ అవుతారని ప్రచారం నడచబట్టే. అచ్చా ఇది సోషల్ మీడియా మీటింగ్ కాబట్టి ఎట్లయితే ట్రెండింగ్ లకు వస్తామో నీకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు సూపర్ ఏ మల్లన్న. ప్రజల బస్సు యాత్ర పెట్టించండి, మొత్తం మన పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది పెరుగుతా ఉంది. పార్టీ పతారు ఏం పెరిగిందో కానీ మీ పర్ఫార్మెన్స్ అయితే దినామింత పెరుగుతున్నది పో. ఇంత ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని గెలుస్తారే? 12 నుంచి 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. మీ మల్కాజ్గిరి ఏమైతుందో కానీ సోషల్ మీడియా మీటింగ్ లో మీ డైలాగులు పక్కా ఫేమస్ అయితే తీసారు. నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలియదు. అయితే రోడ్ షోలు చేసుడు, లేదంటే బస్ ఎక్కి యాత్రలు తీసుడు, మీటింగ్ పెట్టి పబ్లిక్ ను జమగొట్టుడు, లేదంటే ఇంటింటికి తిరుగుడు, బైక్ ర్యాలీలు, నడక యాత్రలు. ప్రచారం అంటే గిట్లనే ఉంటది. మళ్ళా మైకుల ముంగట జోరుగా స్పీచులు దంచాలి, అవతల పార్టీని పొట్టు పొట్టు తిట్టాలి, అందరు లెక్క కాకుండా జరంత ఎరైటీ చూపియాలి, తీన్మార్ పనులు చేయాలి. అప్పుడే కదా ఓటర్లు మంచిగా మతికి పెట్టుకునేది. వారెవ్వా ముంజల్ కటింగ్ చేస్తున్నాడు మంత్రి పొన్నం సారు. హోహో పైలమే సారో. ఉస్నాబాద్ లా కాంగ్రెస్ కరీంనగర్ క్యాండిడేట్ రాజేందర్ రావు సార్ను గెలిపియాలని జులూస్ తీసి ఎండలకు ముంజల్ తిని గిరిజన అక్కలతోని స్టెప్పులేసిండు. ఖమ్మంకెళ్ళి నన్నే పార్లమెంటుకు పంపాలని కారు ఎంపీ నామసారు ఆటో ఎక్కిండు. ఖమ్మం కాంగ్రెస్ క్యాండిడేట్ రఘురామరెడ్డి సారు మార్కెట్ల మూటలు మోస్తే మైబాద్కెళ్లి బలరాం నాయక్ సార్ను పార్లమెంట్ పంపాలని మంత్రి సీతక్క ఉపాధి పనిచేసింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య సారు డప్పు కొట్టిండు. పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సార్ సుత జోరుగా డప్పు దర్వేసిండు. కరీంనగర్ లా వినోద్ సార్ను గెలిపియాలని గంగుల సారు డప్పు కొడితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న డాన్స్ చేసిండు. నిజామాబాద్ సీటు మల్లోపారి నాదే అనుకుంటా ఎంపీ అరవింద్ అన్న బాణం సూటు పెట్టిండు. నాగర్ కర్నూల్లా మల్లు రవి సారు మార్నింగ్ వాక్ చేసి వాలీబాల్ ఆడితే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ సారు క్రికెట్ ఆడి షాయల్ దాపిచ్చిండు. మార్కెట్లా కూరగాయలు జోకుడు, పార్కులా జిమ్ములు చేసుడు, కూలీలతోని ముచ్చట పెట్టుడు, ఓటర్లతోని నాష్ట చేసుడు, అడిగినోళ్లకు సెల్ఫీలిచ్చుడు. ఒక్కటేంది ఓట్లు పడటానికి తీరొక్క ఉపాయాలు చేస్తున్నారు పో. కరెంట్ కట్ కరెంట్ కట్ కరెంట్ కట్ దినా ప్రతిపక్షాలు ఇవే ముచ్చటైలా పెడుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు షురువైనాయి అంటుంటే లేలే మేము బరాబర్ సప్లై చేస్తున్నాం, కావాలనే బదనం చేస్తురని సర్కార్ మాట. గీసొంటి టైంలా గీ వార్త చూడాల్సిందే. సారు పేరు భాస్కర్ రావు, కీసర కరెంట్ డివిజన్ డిఈ, కానీ ఇప్పుడు సస్పెండ్ అయిండు. గంత తప్ప ఏం చేసిండు అంటారా? మొన్న పట్నం కీసరల పాత మంత్రి మల్లన్న పార్టీ మీటింగ్ పెట్టి జోరుగా డైలాగులు దంచుతుంటే కరెంటు కట్ అయింది. ఇగేముంది, మీటింగ్ వచ్చిన వాళ్ళంతా నవ్వబట్టిరి. ఓ కంపెనీ దగ్గర తక్లీఫ్ వస్తే రిపేర్ చేస్తానికి అర్ధగంట సేపు కరెంట్ ఆపేసిండట డిఈ సారు. కానీ పెద్ద సార్ల పర్మిషన్ తీసుకోలేదట. ఎంక్వైరీ చేపించి సస్పెండ్ చేసిండ్రు. ఓ దిక్కు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుందని పడని పార్టీ వాళ్ళు ఎడ్డి అవ్వటిరి. ముందే ఓట్ల సీజన్ ఆయే, కానీ సరిపోను సప్లై చేస్తున్నా కావాలనే ఎవరన్నా గిసొంటి కథలు పడితే ఆఫీసర్ల పని అవుతుందని వార్నింగ్ కూడా ఇచ్చిండు సీఎం సారు. అయినా లాపర్వా చేసే వరకు సార్కు రెస్ట్ ఇచ్చిండ్రు. అయినా ఊకూకే గులాబీ మీటింగ్లకే ఎందుకు కట్ అవుతుందో మరి. ఎంపీ ఓట్లలో గెలుస్తానికి ఎర్ర టెండలా ఏమన్నా చెమట తీస్తుర్రా లీడర్లు. తోపు లీడర్లను పిలిపించుకునుడు, రోడ్ షోలు చేసి పతార పెంచుకునుడు, ఇంకా కొందరు ప్రచార రథాలు వేసుకొని ఊర్లన్నీ గుత్తబట్టి తిరుగుతున్నారు. ఇప్పటికే లక్షలకు లక్షలు ఖర్చు చేసిండ్రు అభ్యర్థులు. ఇంకా అసలు ఖర్చు అంతా ముంగట్నే ఉన్నది. ఇంత చేసినా గెలుస్తారా అంటే అంత ఓటర్ దేవుళ్ళ చేతులు ఉంటుంది. కానీ గీడ అట్లా కాదుల్లో.
ఓట్లు పెట్టకుంటేనే సీట్లు గెలుచుకుంటూ పోతుందో బీజేపీ ఆల్రెడీ 2 ఎంపీ సీట్ల అకౌంట్లు వేసుకున్నట్టే. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో కాంగ్రెస్ లీడర్ నామినేషన్ కాగితాలు వాపస్ తీసుకొని కమలానికి జై కొట్టిండు. ఆగో ఎలక్షన్ లో కొట్లాడాల్సిన బీజేపీ లీడర్ల కార్ల కూకొని ముద్దుగా తిరుగుతున్నాడు. ఇండిపెండెంట్లు 2-3 పోటీలు ఉన్నారు కానీ సర్పంచుల కంటే అధ్వానం. హీగేముంది, బీజేపీ క్యాండిడేట్ బంపర్ మెజార్టీతో పార్లమెంట్ కు పోవుడు పక్క. చూస్తుంటే మనోడు ముందే చేతులు కలిపి నామినేషన్లు ఒడిసేదాకా చూసి కాంగ్రెస్ తరపున ఇంకెవ్వరు పోటీ పడకుంటే ఇటు దుంకినట్టుండు. ఇక మొన్న గుజరాత్ రాష్ట్రం సూరత్ లో కాంగ్రెస్ లీడర్ కాగితాలు కరెక్ట్ లేవని పక్కకు పెట్టేస్తే ఎమ్మటే ఇండిపెండెంట్లు నామినేషన్లు వాపస్ తీసుకుంటే కమలం పార్టీ లీడర్ పోటీ లేకుంటేనే ఎంపీ అయిందని సబ్ టికెట్ వచ్చే. ఏహే గివ్వేం చూసిండ్రు, ఇట్లా అయ్యేటి ఇంకా బొచ్చడున్నాయని బాగా చెప్తా అంటారు బీజేపీ లీడర్లు. ఎలక్షన్లు పెడితే ఏ లీడర్ నచ్చకుంటే నోటాకాన్ని ఎద్దురేమో, కానీ ఛాన్స్ చూస్తా లేకుండా చేస్తుర్రని ఫీల్ అవుతుర్రట పబ్లిక్. దేశమంతా ఓట్లు ఓడిచే వరకు రిజల్ట్ వచ్చుడు కంటే ముందే బీజేపీ ఇంకెన్ని సీట్లు గెలుస్తుందో పో. ఏం కాక దందా ఎట్లుంది? ఏం దందాలో పోరా, కూసొని యాస్టకొస్తుంది. ఎండల కోలన బయటకు వస్తున్నారా? బేరాలు లేక ఈగలు జోపుకునేడేనాయే. అంబటాల బంద్ పెట్టి పొద్దుగాల పొద్దుముకనే తీస్తున్నా. కిరాయిలు మీద పడు తప్ప ఫాయిదా లేదు. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని మందలిస్తే గిట్లనే ఉన్నది మరి. కానీ గీలకైతే ఆమ్దాని ఆనాకాలంలో వరద వారినట్టు వారుతున్నదిలో. మాకు అర్థమైంది, మందు దుక్నాలే అంటున్నారులే, అస్సలు కాదు. పట్నం మున్సిపాలిటీలకు పైసల పంట వండింది పో. నెల రోజుల్లో 800 కోట్లు ఎన్కేసిండ్రు. రోజుకు 25 కోట్లకు మీదనే. ఆస్తి పన్ను కడతానికి ఆఫర్ పెడితే మేమంటే మేం కడతామని పోటీలు పడ్డారు పబ్లిక్. లెక్కకైతే జూలైకెళ్ళి అక్టోబర్ నడిమిట్ల కట్టాలి. కానీ ఆమ్దాని కోసం ఎర్లీ బర్డ్ అని పేరు పెట్టి ముందే కట్టినోళ్లకు 100కి 5 రూపాయల డిస్కౌంట్ ఇచ్చిండ్రు. అంటే 10,000కు 500, లక్షకు 5,000 డిస్కౌంట్. ఎంత తగ్గినా నయమే కాబట్టి చాలా మందే కట్టేసిండ్రు. పోయిన కూడా ఆఫర్ పెడితే 766 కోట్లు వచ్చినాయట. ఈ తాపకు ఇంకో 40 కోట్లు ఎక్కువ. పాత సర్కార్ల గవర్నమెంట్ ఆఫీసులకు ట్యాక్సులు చక్క గట్టకపోయేదట. కానీ గవర్నమెంట్ మారినాక సర్కార్ బిల్డింగ్లకు కూడా కట్టే వరకు ఆమ్దాని ఎక్కువ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఉన్న టార్గెట్లు పెట్టుకోకుండా గింతగనం కట్టిరంటే అంత ఆఫర్ మాయే. మున్సిపాలిటోళ్ళు ఆమ్దాని పెంచుకుంటూ మంచిగానే ఉన్నది కానీ గా పైసలతోని పట్నంలా పబ్లిక్ కు చేయాల్సిన సౌలతులు కూడా మంచిగా అరుచుకోండి సార్లో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.